హలో హలో నమస్కారం ఆ, అండి. మీ మేడం. పేరు నమస్కారం మేడం. మీ పేరు చెప్పండి. మధులత మేడం. మధులత గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి మేడం. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలండి? నా గురించే మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి. 1999 ఫిబ్రవరి 2 మేడం. 1999 ఫిబ్రవరి 2. ఓకే, అవును మేడం. పుట్టిన టైం, పుట్టిన స్థలం కూడా తెలియచేయండి. పుట్టిన టైము 5 o'clock తెల్లవారుజామున. తెల్లవారుజామున 5 గంటలకు. ఉమ్, ఏ ఊర్లో పుట్టారు? నంద్యాల మేడం, ఆంధ్ర. ఆంధ్ర, నంద్యాల. సరేనమ్మా, మ్మ్. గారితో మాట్లాడండి. మీ సమస్య గురించి పరిష్కారం తెలియజేస్తారు. మాట్లాడండి. ఓ- నమస్తే గురుజీ. నమస్తే, చెప్పమ్మా. నా గురించి చెప్పండి. నీ క్వశ్చన్ ఏంటమ్మా? ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు నువ్వు? జాబ్ గురించి అండి. జాబ్. సరే. గవర్నమెంట్ జాబ్ ఉందా లేదా అని. నువ్వు మకా నక్షత్రం 2వ పాదం సింహరాశిలో పుట్టావమ్మా. జన్మలగ్నం వచ్చి ధను లగ్నము. అయితే ఆ, లగ్నాధిపతి గురువు అయ్యాడు కాబట్టి కొంత మేరకు నీకు జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నది, గవర్నమెంట్ జాబు. అయితే ఒకటమ్మా, నీ జాతకంలో వాక్కుకారకుడు నీచబడ్డాడు కాబట్టి, పంచమ స్థానం నీచబడ్డాడు కాబట్టి, నువ్వు ఏదైనా కానీ ఏ పనైనా కానీ నీకు వచ్చింది నువ్వు కార్యరూపం చేసి చూపించు. అంటే నీకు ఏ పనైనా వస్తే ఆ పని నాకు వచ్చు అని ముందుగా చెప్పకు. దానివల్ల నువ్వు చెప్పిన పని అక్కడ సక్సెస్ కాలేవు. రెండోది, ఏ పనైనా అయ్యేదాకా ఎవరికి చెప్పొద్దు, పని అయ్యాక చెప్పుకోమ్మా. దీనివల్ల ఇప్పుడు ఏమవుతుంది, నీ మాటే నీకు ప్రతిబంధకం అవుతుంది. నువ్వు ఏం మాట్లాడతావో అది నీకు భవిష్యత్తు లేకుండా చేస్తుంది. కాబట్టి ఏదైనా కానీ మా పని అయ్యేదాకా సైలెంట్గా ఉండాలి, పని అయ్యాక చెప్పుకోవాలా. రెండవది, జాబ్ అన్నావు కాబట్టి అమ్మా, డైలీ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ ఈ మంత్రాన్ని క్రమ పద్ధతిగా తప్పకుండా చేసుకో. దీనికి నియమం లేదు. అలాగే నెలకొక మంగళవారం ఆంజనేయ స్వామికి సింధూరం పోయించమ్మా. ఈ సింధూరం పోయించడం వల్ల కూడా తొందరగా నీకు జాబు వస్తుంది. అండ్ మ్యారేజ్ అవ్వలేదు కదా నీకు? అయింది గురుజీ. అయ్యింది కాబట్టి కొంత నీ జాతకంలో పర్సనల్ లైఫ్ డిస్టర్బెన్స్ కూడా కనబడుతుందమ్మా. దానివల్ల కొంచెం హస్బెండ్ నీకు సపోర్టివ్గా ఉండకపోవచ్చు నీ దృష్టిలో. కాబట్టి నువ్వేం చేస్తావంటే ప్రతి త్రయోదశి రోజున శివుడికి పంచదార కప్పిన ఆవు పాలతో అభిషేకం చేస్తే నీ హస్బెండ్ నుంచి నీకు సపోర్ట్ రావడం కానీ, రెండోది ఆయన వల్ల నీకు కొంచెం ఇబ్బందులు కానీ తగ్గుతాయి. అంటే సపోర్ట్ వస్తుంది, ప్రాబ్లం నీ పర్సనల్ లైఫ్ కూడా మార్పు అనేది వస్తుంది. మా లైఫ్ భార్య భర్తలు ఎట్లా బానే ఉంటుందా గురుజీ? నేను ఇందాకే చెప్పాను కదమ్మా, పర్సనల్ లైఫ్ డిస్టర్బెన్స్ ఉందని. ఓకే గురుజీ. అది తగ్గించడానికే త్రయోదశి రోజున శివుడికి పంచదార కప్పిన ఆవు పాలతో అభిషేకం చేసుకుంటే నీ పర్సనల్ లైఫ్ లో కూడా మార్పులు వస్తాయి. ఓకే, రైట్. ఓకే, థ్యాంక్. సరేనమ్మా, విన్నారు కదా గురుగారు అయితే మీరు అడిగిన సమస్యకి చక్కటి